అనేక సార్లు అనుకుంటుంటారు, నా జీవితం ఇంకా అయిపోయిందండి, నేను ఈ తాగుడికి బానిస అయిపోయాను, ఈ వ్యభిచారానికి బానిస అయిపోయాను, ఈ మత్తు పదార్థాలకు బానిస అయిపోయాను, ఈ సెల్ ఫోన్కి నేను అడిక్ట్ అయిపోయాను, ఇక నన్ను కాపాడేవారు, నన్ను లేవనెత్తేవారు, నన్ను రక్షించేవారు లేరని అనుకుంటూ ఉంటే ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును. నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్య దేవునికి తెలుసు, నీకున్న ఇబ్బంది ఏంటో దేవునికి తెలుసు, నీకున్న బలహీనత ఏంటో దేవునికి తెలుసు, మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో దేవునికి తెలుసు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను ప్రియులరా, నిస్సహాయ స్థితిలో ఉంటారు. వారు చేస్తున్నది తప్పు అని వారికి తెలుసు, వారు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదని తెలుసు, అయినను వారు మనసు చంపుకొని ఆ పనులు చేస్తుంటారు. కారణం ఏంటి అంటే సాతాను ఆ రీతిగా బయటకి రాలేకుండా వారిని భయంకరంగా బంధించి వేసి ఉంటాడు. ఒక్క చిన్న మాట చెప్పగలిగితే చాలు, ప్రభువా నాకున్న ఈ బలహీనతల నుండి నాకు విడుదలను ఇవ్వండి ప్రభు అని మీరు చెప్పగలిగితే చాలండి. ప్రభు మీకు తోడుగా వచ్చి మీరు ఏ బంధకంలో ఉన్నా మీకు విడుదలనిచ్చి దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాడు. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించిన తరువాత అతని గొప్ప చేదులను వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. శ్రమలో నీకు తోడున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. మీరు కానీ మీ జీవితాన్ని ఆయన పాద సన్నిధిలో ఉంచగలిగితే ప్రభు కనికరించి బలమైన కార్యాలు చేయునుగా.